కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి వచనం చదువుదామండి. కీర్తనల గ్రంథంలో 90వ కీర్తన మొదటి వచనం చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు యుగ యుగములు నీవే దేవుడు. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన. మహోన్నతుడమైన మా తండ్రి, మహిమ స్వరూపుడమైన మా ప్రభువా, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి నువ్వు చూపిన కృపకై నీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు సాక్ష్యాలు ఇచ్చారు ప్రభువా, వారి సాక్ష్యాలు మీరు విన్నారు. మరణము నుండి తప్పించుట యెహోవా వశము అని సెలవిచ్చావు. చాలా మందిని కరోనా వ్యాధి నుండి తప్పించావు, అందుకే నీకు వందనాలు ప్రభువా. కొందరు లోకాన్ని విడిచి నీ సన్నిధికి వచ్చారు, వారి కుటుంబానికి ఆదరణ నెమ్మది అనుగ్రహించండి. ఇంకనూ ఈ ప్రాంతం అంతా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే వారుగా ఉండటానికి నీ సహాయం దయచేయండి. ఇదిగోనైనా నమ్మకాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వయసు పెరుగుతున్న కొలది నీ శక్తిని, ప్రభావాన్ని దాసులకు అనుగ్రహించండి. ఇంకనూ ప్రభువా, ఇదిగోనైనా పెద్దలు ఉన్నారు, స్త్రీల సమాజం ఉంది నాయన. ఎవరెవరైతే నాయకత్వం వహించి ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారో వారందరినీ ఎరిగిన దేవుడవు. నాకైతే పేర్లు తెలియదు కానీ నువ్వు సమస్యను ఎరిగిన దేవా, మీరే వారిని బలపరచండి. కొన్ని క్షణాలు మీరు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే యొక్క ప్రార్థన ఈ 90వ కీర్తనలో, ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఈ లోకములో ఎంత సంపాదించినా, ఎన్ని బంగళాలు కట్టినా, ఎన్ని భవంతులు కట్టినా, ఎంతకాలం ఉండాలి అని అనుకున్నా ఏదో ఒక రోజున లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వాళ్ళమై ఉన్నాం. కనుక స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినములు గలవాడాయి, మిక్కిలి బాధనందును అంటాడు యోబు భక్తుడు. కనుక మిక్కిలి బాధ నుండి ఏదో ఒక రోజున లోకాన్ని విడిచి వెళ్ళాలి. అయితే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ప్రతి మానవునికి కూడా, అనగా రక్షింపబడిన ప్రతి మానవునికి, విమోచింపబడిన ప్రతి మానవునికి, ఆయన రక్తములో కడగబడిన ప్రతి మానవునికి నివాస స్థలం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ ప్రార్థన చేస్తున్నవాడు లేక ఈ మాట పలుకుతున్నవాడు సామాన్యుడు కాదండి. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన విద్యావేత్త అండి. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉన్నటువంటి వాడు. ఆలోచన చేస్తున్నారా? సుమారుగా 6 లక్షల కాల్బలాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు మాట్లాడుతున్న మాట, ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. దేవుడు మన యొద్ద నివాసము చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఈ కరోనా కాలంలో ఎన్నడూ దేవుని పేరు ఎత్తని వారు కూడా దేవుణ్ణి కదా జ్ఞాపకం చేసుకున్నారండి, దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నారండి. వారు తమ హృదయాలు దేవుని వైపు త్రిప్పుకొని, ప్రభువా, ఈ వ్యాధులు మాకు సోకకుండా నీ సహాయం అనుగ్రహించు అని ప్రార్థించిన వారు చాలా మంది క్రైస్తవేత్తలు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అనగా దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు. కనుక ప్రతి మానవునికి కూడా నివాస స్థలం ఎవరు అంటే ప్రభువే. కనుక ఈ లోకంలో జీవిస్తూ ఉండగా కూడా దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు అంటే, నేను మీ మధ్య నివాసము చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మన మధ్య నివాసము చేయాలని ఆశపడతా ఉన్నాడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువుతామండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము
చదువుదాం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఏమండి, దేవాది దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తా ఉన్నాడు, నా జనులైన ఇశ్రాయేలు వారిని విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేస్తాను. వారు శారీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము. రక్షింపబడిన ప్రతి మానవుడు కూడా ఇశ్రాయేలీయుడే. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎవరు అనంటే శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు. మనమెవరు అనంటే రక్షింపబడిన ఇశ్రాయేలీలం. కనుక దేవుడు మనతో వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నేను నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టగా వారి మధ్య నేను నివాసము చేసేదను. కదా, మన మధ్య దేవుడు నివాసము చేయాలి. ఎన్నో పాటలు పాడతాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటే మనం ఆలోచన చేస్తే చాలా పాటలు పాడతాం. ఆయన ఉంటే చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ కోరుకుంటామే కానీ ఉండవలసిన విధానంలో ఉండము. కనుక ఆయన మన మధ్య లేక మనతో నివాసము చేయలేకపోతా ఉన్నాడు. ప్రభువు మన మధ్య నివాసము చేయాలని ఆశపడతా ఉన్నాడండి. నేను నా జనులైన ఇశ్రాయేలీల వారిని విడిచిపెట్టను, వారి మధ్య నేను నివాసము చేస్తాను. అయితే ఎప్పుడు నివాసం చేస్తాడు? దేవుడు మన మధ్య నివాసం చేయాలి అని అంటే 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏదో కరోనా వ్యాధులు వచ్చాయి కనుక మనము దేవుని యొక్క నివాసం చేయడం కానీ దేవుని మన మధ్య ఉండమని ఆయనను కోరుకుంటాం కాదు. కానీ ఆయన ఎల్లప్పుడూ మన మధ్య ఉండాలి, మనతో సంచారం చేయాలి, మనలో ఉండాలి అని అంటే దేవుడు కొన్ని విధులు మనకిస్తా ఉన్నాడు. పైన చూడండి 12వ వచనం, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే ఓ సొలొమోనా, ఈ మందిరాన్ని నువ్వు కట్టిస్తున్నావు కదా, నువ్వు కట్టించే మందిరం ఏపాటిది? నేను నీ మందిరం, నువ్వు కట్టించే మందిరంలో ఉండాలని నువ్వు ఆశపడతా ఉన్నావు కదా అని సొలొమోనుతో మాట్లాడుతూ, ఈ మందిరమును నీవు కట్టించున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. కదా, మన దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నిన్ను నేను విడువను. ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, నువ్వు ఈ దేశం అంటే ఉండు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు, దావీదుతో వాగ్దానం చేశాడు, మనతో కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను నిన్ను విడువను. కదా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనకున్నవారు మనం విడిచిపెట్టవచ్చు, కాబట్టి మన బంధువర్గం వారు మనం విడిచిపెట్టవచ్చు, మన రక్త సంబంధులైన వారు మనం విడిచిపెట్టవచ్చు, మన స్నేహితులైన వారు మనం విడిచిపెట్టవచ్చు, మనం ఎంతగానో నమ్మిన వారు మనం విడిచిపెట్టవచ్చు. కానీ మన దేవుడు తన స్వరూపంలో మనల్ని పుట్టించిన దేవుడు, మనలో జీవాత్మ ఇచ్చిన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివినట్లయితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పిండు కదా. ఆ మాట ఎంత బాగుందో చూశారా? నిన్ను ఏమాత్రమును విడువను, ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. నిన్ను ఏమాత్రమును ఎడబాయను అని ఆయనే చెప్పిండు కదా. కనుక ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు, చెబుతా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మనతో ఆయన నివసించాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ఆయన సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనుతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే,
ఈ రాజుల మొదటి గ్రంథములో 6వ అధ్యాయము ఈ యొక్క 13వ వచనములో, నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఆయన మన మధ్య నివాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మన మధ్య నివాసము చేయాలి అని అంటే మనము ఏం పని చేయాలి? మనము చేయవలసిన పని ఉంది. ఈ 12వ వచనంలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు, నీవు నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకో. ఇదిగో నా కట్టడలు ఇచ్చాను, ఇదిగో నా ఆజ్ఞలు ఇచ్చాను, ఇదిగో నా శాసనాలు ఇచ్చాను, వాటిని అనుసరించినడు. ఇది న్యాయము, ఇది అన్యాయం, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని నీకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాక్యం ఇచ్చాను, ఆ వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండు. నా కట్టడలను అనుసరించు. ఆయన కట్టడలను అనుసరించాలి కదా. ఒక కంపెనీలో పనిచేస్తున్నాము అంటే ఆ కంపెనీకి కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి కదండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ విధంగా యూనిఫామ్ వేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు. ఆ ప్రకారంగా స్టూడెంట్స్ ఫాలో అవ్వాలి. అలాగే ప్రభువు కూడా కొన్ని కట్టడలు ఇచ్చాడండి. మనతో ఆయన నివాసము చేయాలి అని అంటే ఊరికే నివాసము చేయడు. ఆయన విధులను గైకొనాలి, ఆయన కట్టడలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన న్యాయ విధులను గైకొనాలి. వాటి ప్రకారముగా మనం జీవించాలి. అప్పుడే ఆయన మనతో నివాసము చేస్తాడు. ఏమిటా కట్టడలండి? నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయంలో నిత్యమైన కట్టడ ఇస్తా ఉన్నాడు. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చదువుతామండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. నిత్యమైన కట్టడ కదా. సొలొమోనా, నేను నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టను, నేను వారి మధ్య నివాసము చేస్తాను అన్న దేవుడు ఎప్పుడు నివాసము చేస్తాను అన్నాడు అని అంటే మీరు నా కట్టడలను గైకొనాలి, నా న్యాయ విధులను అనుసరించి వాటి ప్రకారముగా నడుచుకోవాలి. ఏంట కట్టడలు, ఏంట న్యాయ విధులు, ఏంట విధులు అని ఆలోచన చేస్తే ఇక్కడ నిత్యమైన కట్టడ అని మనం చదువుతా ఉన్నాం. ఈ 14వ వచనంలో తరతరములకు నిత్యమైన కట్టడ అంటున్నాడండి. నిత్యమైన కట్టడ ఏంటండి అని అంటే పస్కాను నిత్యమైన కట్టడగా ఆచరించాలి, తరతరములు ఆచరించాలి. ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక నెలతో అయ్యే పని కాదు, ఒక సంవత్సరం చేసి ముగించమని అనలేదు, కానీ తరతరములకు అది నిత్యమైన కట్టడ కదా. తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు పస్కా కానీ నేటి దినాల్లో ప్రభువు శరీరానికి బదులుగా రొట్టె, ప్రభువు రక్తానికి బదులుగా రసము, అదే పస్కా కదా. అందుకే చూడండి 21వ వచనం చదువుదాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి అంటున్నాడు. ఏ పశువును వధించాలి అంటే పస్కా పశువును వధించుడి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు పస్కా పశువును వధించారు, దానిని భుజించారు. అది ఒక నిత్యమైన కట్టడగా, అది తరతరముల నుండే కట్టడగా వారు ఆచరించారు. నేటి దినాల్లో మన పస్కా పశువు ప్రభు అయిన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువును మన
పస్కా పశువు వధింపబడెను. పాత నిబంధన కాలంలో పస్కా పశువును వధించండి అని చెప్పేసి నిర్గమాకాండ గ్రంథం 12:21 దేవుడైన యెహోవా మోషేకు చెప్పాడు. ఇప్పుడు పస్కా పశువుకు బదులుగా యేసు ప్రభువు వారే పస్కా పశువుగా వధించబడ్డారు. కనుక విశ్వాసులమైన మనము ఆ పస్కా పండుగలో అంటే ప్రభు రాత్రి భోజనంలో విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎవరు పాల్గొనాలండి? రాయబడ్డారు అక్కడే నిర్గమాకాండ గ్రంథం 12:43 చదువుదామండి. 43 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడును దానిని తినకూడదు కానీ కదా వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడే దానిని తినవచ్చు, దానిలో పాలు పొందవచ్చును. ఎవరండి? ప్రభు రాత్రి భోజనములో చెయ్య వేసేవారెవరు? ప్రభు రాత్రి భోజనములో పాలు పొందేవారెవరు అని ఆలోచన చేస్తే వెండితో కొనబడిన వారు అనగా విమోచింపబడిన వారు, యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు, కొనబడిన వారు మాత్రమే ప్రభు రాత్రి భోజనములో వారు చూస్తున్నారేమో, నేనేదో ప్రధాన పాపను అనుకుంటారేమో, వీరు చూస్తున్నారేమో అని వారు చూస్తున్నారు వీరు చూస్తున్నారని ప్రభు రాత్రి భోజనంలో చేయవేయడం కాదు. కానీ నీవు విమోచింపబడ్డావా, నీవు రక్షింపబడ్డావా, నీవు కడగబడ్డావా, నీవు నిజముగానే దేవుని ఆరాధన చేస్తా ఉన్నావా, ఆ సత్యాన్ని ఎరిగిన వారమై విమోచింపబడిన వారు మాత్రమే పస్కాలో పాలుపొందులు పొందాలి. అందుకే ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో 1:18 చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ కదండి. మనము దేని ద్వారా విమోచింపబడ్డాం? పాత నిబంధన కాలంలో వెండి బంగారముల ద్వారా వారు విమోచింపబడ్డారు అన్న సంగతి నిర్గమాకాండ గ్రంథం 12:43 చదువుకున్నాం. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో మనము దేని ద్వారా విమోచింపబడ్డామో చెప్తా ఉన్నాడు. మీరు వెండి బంగారములనే అక్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకములు అను గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిన నేరుగా ప్రశ్న రాస్తా ఉన్నారు. మీరు విమోచింపబడ్డారు. దేని ద్వారా విమోచించబడ్డారు అని అంటే గొర్రె పిల్ల రక్తం అయినటువంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారని మీరు ఎరగరా? విమోచింపబడిన వారమైన మనము ప్రభు రాత్రి భోజనమును కట్టడగా ఆచరించే వాళ్ళంగా ఉండాలి. యథార్థమైన హృదయముతో, పరిశుద్ధతతో ఏమండి దేవుని యొక్క శరీరములో పాలు పొందాలి, దేవుని యొక్క రక్తములో పాలు పొందాలి. నా శరీరము తిని నా రక్తము పానము చేసిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు. యోహాను సువార్తలో 5 అధ్యాయాలు చదువుతూ ఉంటాం. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. మొట్టమొదటి కట్టడ దేవుడు మనతో నివాసము చేయాలి అని అంటే, ఆయన మనతో కూడా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అని అంటే ఆయన శరీరములో పాలు పొందాలి, ఆయన రక్తములో పాలు పొందాలి. చాలా మంది దేవుని ఆలయానికి వస్తారు కానీ ప్రభు రాత్రి భోజనం అనేటప్పటికీ ముందుకు రాలేక ఆ యొక్క ప్రభు రాత్రి భోజనములు పాలు పొందలేక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత గుడికి వచ్చినా, ఎన్నెన్ని చేసినా వ్యర్థమే. కారణం వాక్యం చెప్తుంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు కదా.
కనుక విశ్వాసులకు కట్టడ ఏంటి అంటే మొట్టమొదటి కట్టడ ఆయన మనతో నివాసము చేయాలి అంటే ఆయన శరీరములో ఆయన రక్తములో మనము పాలు పొందే వారముగా ఉండాలి. రెండవ కట్టడ ఆచారాలు ఉంటాయి కదా, క్రైస్తవులమే కానీ ఆచారాలు ఉంటాయండి లేవా? ఆచారాలు చేయొద్దు అన్నాడు కదా. లేవీకాండ గ్రంథం 18వ అధ్యాయం, లేవియకాండ గ్రంథం 18వ అధ్యాయంలో 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుతాం. నేను మీ దేవుడనైనా మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు కదా. విశ్వాసులారా, ఓ ఇశ్రాయేలు జనాంగమా, నేను మిమ్మల్ని విడవకుండా మీతో నివాసము చేయాలి అని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరు ఐగుప్తు దేశాచారముల చొప్పున చేయకూడదు కదా. మీరు మిమ్మల్ని నడిపించుచున్న కనాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడలకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. అదండి, ఆలోచన చేస్తున్నారా? కట్టడలండి, ఆయన మనతో నివాసము చేయాలంటే ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన న్యాయ విధులను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. లేకపోతే ఆయన మనతో నివాసము చేయడు. ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఎక్కడున్నా ఆయన మనతో నివాసము చేయాలి అని అంటే కదా, లోకానికి కనపడేటట్టు కాదు. నీ వ్యక్తిగత ప్రవర్తనలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన పట్ల నువ్వు ఎలా ఉన్నావో స్వపరీక్ష చేసుకో. ఆయన కట్టడలను అనుసరిస్తున్నావో లేదో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నావో లేదో, ఆయన న్యాయ విధులను అనుసరిస్తున్నావో లేదో. ఒకవేళ అనుసరిస్తే ఆయన నీతో ఉంటాడు, అనుసరించకపోతే ఆయన నీతో నివాసము చేయడు, నీతో రాడు, నీతో ఉండడు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఐగుప్తు దేశాచారము చొప్పున నడవవద్దు, కనాను దేశాచారము చొప్పున నడవవద్దు, ఆచారముల చొప్పున నడవవద్దు. విశ్వాసులే కానీ ఆచారాలు పోయినాయా కదా. పిల్లి ఎదురు వస్తే వెళ్ళం, ఆగిపోతాం. ఆచారం ఎవరు చెప్పారు? పూర్వీకులు చెప్పారు. అదొక ఆచారం. పిత్రపుత్ర ఆచారం మన పెద్దలను నేర్పింది. ఆచారం అలా ఉండిపోతుంది. భక్తి ఆచారం ఆచారమే కదా. బయలుదేరి అందరూ ఎవరన్నా తుమ్మాడు కూర్చుని పోతారు, అదొక ఆచారం. మంగళవారం అబ్బాయి వెళ్ళకూడదు, ఆచారం. శుక్రవారం వెళ్ళకూడదు, అదొక ఆచారం. బైబిల్లో ప్రతిరోజు మంచిది, రక్షింపబడిన ప్రతి వారికి ప్రతిరోజు మంచిది. కనుక ఆచారములు చేయకూడదు. కట్టడ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదువుతామండి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు కదా. ఎవరు సెలవిస్తున్నారు కదండి? పాస్టర్ గారు చెప్తున్నారులేండి, సంఘం పెద్ద చెప్తున్నాడులేండి. కాదు. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి కదా. 3వ వచనం చదువుదాం. జనముల ఆచారములు వ్యర్థములు. జనముల ఆచారములు ఎలాంటివి అంటే ఎదురు చూడటం, ఇవన్నీ కూడా వ్యర్థములు. ఆచారాల జోలు పోకూడదు. క్రైస్తవులారా, విశ్వాసులారా, ఉంటే ఇటన్నా ఉండాలి, లేకపోతే అటన్నా. వెచ్చగానా ఉండు, చల్లగానా ఉండు కదా. ఆలోచన చేస్తున్నారా? రక్షింపబడిన వారితో దేవుడు చెప్తున్నటువంటి మాటలు యెహోవా చెప్పుచున్నదేమనగా
లేక యెహోవా సెలవిస్తున్నదేమనగా జనముల ఆచారములు వ్యర్థములు అదొక కట్టడండి. జనముల ఆచారములు చొప్పున చేయొద్దు, ఐగుప్తు దేశ ఆచారము చొప్పున చేయొద్దు. మీరు ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నారు కదా, ఇప్పుడు కనాను వెళ్తున్నారు కదా. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మనం చదువుకున్నాం కదండి లేవీయుల గ్రంథం 18వ అధ్యాయంలో. ఒకప్పుడు మీరు ఐగుప్తులో ఉన్నారు, అక్కడ ఆచారాలు చేస్తారేమో, అక్కడ నేర్చుకొస్తా ఉన్నారు, నేర్చుకుంటున్నారేమో, వాటిని అవలంబిస్తారేమో, వాటిని చేయొద్దు. ఇదిగో ఇప్పుడు కనానుకు వెళ్తున్నారు కదా, అక్కడ ఆచారాలు ఉన్నాయి, అక్కడ కూడా హివీయులు, హిత్తీయులు, యెబూసీయులు వీరందరూ ఉన్నారు, వారి ఆచారాలు చేస్తారేమో, చేయొద్దు కదండి. దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. విశ్వాసులమైన మనతో ఆయన ఉండాలి, ఆయన నివసించాలి అని అంటే మనము చేయవలసింది ఏంటి అంటే ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. లేకపోతే మనతో ఆయన ఉండడు. నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనం చదువుతామండి. ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడమని ప్రజలు కదా. వారు ఎలాంటి వారో తెలుసా? వారు లోబడమని ప్రజలు. 33వ అధ్యాయం చదువుదాం, 3వ వచనం అండి. మీరు లోబడమని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఎంత విషయాలు అండి. మీరు లోబడరు, నా కట్టడలను అనుసరించరు. లోబడరంటే నా ఆజ్ఞలను అనుసరించరు, నా న్యాయ విధులను అనుసరించరు, కనుక నేను మీతో రాను. ఎంత ఖండితంగా చెప్తున్నాడండి దేవుడు, ఎంత ఖండితంగా చెప్తా ఉన్నాడో. దైవజనుడైన మోషే అంటున్నాడు చూడండి, ఆ 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి కదండి. దైవజనుడైన మోషే ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ప్రభువా, వారు లోబడమని ప్రజలు తెలుసు నాకు, వారు మాట వినని ప్రజలు తెలుసు నాకు. కానీ నువ్వు ఐగుప్తు నుండి వారిని విడిపించుకుంటూ వస్తున్నావు కదా, నీవు ఒకవేళ వారితో రాకపోయినా మధ్యలోనే వారు నాశనం అయిపోతారేమో. మధ్యలోనే వారు నశించిపోతే నీవు జీవము గల దేవుడు అన్న సంగతిని ఏమండి ఆ యొక్క ఐగుప్తీయులు మరచి నీవు మంచి దేవుడు కాదని అనుకుంటారేమో. కాబట్టి నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని పోవద్దు. ఆలోచన చేస్తున్నారా? ఆయన సన్నిధి మనతో ఉండాలి అంటే, ఆయన మనతో నివాసము చేయాలంటే, ఆయన మనతో కూడా ఉండాలి అంటే మనము చేయవలసింది ఏంటండి? ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. చాలా కట్టడలు ఉన్నాయండి బైబిల్లో. నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి 20వ వచనాల వరకు కట్టడలే కట్టడలు కదా. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి కింద నీళ్ళ అంతే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు, వాడికి సాగిన పడవద్దు. కట్టడా. ఇంకా క్రిందకు వస్తా ఉంటే విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించు. ఆనాడు విశ్రాంతి దినము కానీ, ఈనాడు పునరుద్ధాన దినం. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన దినము కనుక ఈ రోజు దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలి. ఆయన సమయాన్ని దొంగిలించవద్దు, ఆయన మందిరానికి రావటాన్ని దొంగిలించవద్దు. చక్కగా చెప్తా ఉన్నాడు. దొంగతనము చెయ్యొద్దన్నాడు, కట్టడా. వ్యభిచరించొద్దన్నాడు, కట్టడా. నరహత్య చెయ్యొద్దు అన్నాడు, కట్టడా. నీ పొరుగు వారిని దేనిని ఆశించొద్దన్నాడు, కట్టడా. మరి మనం అలా గుడి అయిపోయిన వెంటనే, చర్చ అయిపోయిన వెంటనే బైబిల్ ఇంట్లో పెట్టి ఉంటాం కదా. వెళ్ళినప్పుడు ఎవరితో బట్టుకు వెళ్ళి కట్టుకోసేస్తాం అంతేనా? ఏది యథార్థత, ఏది దేవుని కట్టడా? అటు ఇటు చూస్తాం కదా. ఎవరితో కొబ్బరి చెట్టు, ఎవరితో ఏదో ఏదో ఆశిస్తానే ఉంటాం.
ఇంకా ఆయన మనతో ఎక్కడ నివాసం చేస్తాడు? ఆలోచన చేస్తున్నారా? చర్చిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకలా కనపడతాం. ఎంత విచారం అండి! ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎలాంటి వాడు? మార్పు లేని వాడి యొక్క బిడ్డలం మనం, మార్పు లేని వాడి యొక్క పిల్లలం మనం కదా, మార్పు లేని వాడి యొక్క సొత్తు మనం. కాబట్టి మనము కూడా ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలా ఉండాలండి. అది నిత్యమైన కట్టడ. ఆయన మనతో నివాసము చేయాలి అంటే చాలా కట్టడలు ఇచ్చాడండి. ఆ కట్టడలను మనం అనుసరించే వాళ్ళంగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుతామండి. యోహాను సువార్త యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, నేను వారి యొద్దకు వచ్చి వారి యొద్ద కదా నివాసం చేయదు. ఎప్పుడు నివాసం చేస్తాడండి? మన అంశం ఏంటంటే ఆయన మనతో నివాసం చేయాలి. ఎప్పుడు నివాసం చేస్తాడు? ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనును, లేక నా మాట వినును, అప్పుడు నా తండ్రి చేత వాడు ప్రేమింపబడును. అప్పుడు మేము అంటే తండ్రి కుమార వీరిద్దరూ కూడా వారి యొక్క నివాసము చేయాలి. ఆయన మనతో నివాసము చేయాలి అంటే మొట్టమొదటి మాట ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన మాటను మనము గైకొనే వాళ్ళముగా ఉండాలి. రెండవది, ఆయన మన మధ్య నివాసము చేయాలంటే యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు కదా. ఎవరు సెలవిస్తున్నారండి? మహాగణుడు, గనులలో గొప్పవాడండి కదా. పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఎల్లప్పుడూ జీవించేవాడు, నిత్యము నివసించేవాడు. ఈ పరిశుద్ధుడైన వాడు, మహోన్నతుడైన వాడు, మహాగణుడైన వాడు, నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో కదండి. ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు చెబుతున్న మాట, అత్యున్నతమైన స్థలములలో నివసించేవాడు చెబుతున్న మాట. ఆయన అంటున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను అయినను కదా, వినయము గల వారిని ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను ఏం చేస్తున్నాడంట? నివసిస్తున్నాడంట. మరి వినయం ఉందా? దీన మనసు ఉందా? ఆయన నివాసం ఎవరి యొద్ద నివాసం చేస్తాడు? ఆలోచన చేస్తున్నారు. కట్టడలను అనుసరించే వారి యొద్ద నివాసం చేస్తాడు. ఇంకెవరి యొద్ద నివాసం చేస్తాడు అంటే వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తానంటున్నాడు. వినయ విధేయతలు కలిగిన వారై ఉండాలి. క్రైస్తవులు అంటే రక్షించబడిన వారు అంటే, విమోచించబడిన వారు అంటే చర్చిలో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, బజారులో ఉన్నప్పుడు ఒకలాగా కాదు. ఏమండి? ఎక్కడున్నా వినయం ఉండాలి, ఎక్కడున్నా విధేయత ఉండాలి, ఎక్కడున్నా దీనత్వం ఉండాలి. వారి మధ్య నేను నివసించుతున్నాను అన్న వినయము గల వారి మధ్య, దీన మనస్సు గల వారి మధ్య ఆయన నివాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. వినయం ఉందా? దీన మనస్సు ఉందా? విధేయత ఉందా? వినయము, విధేయత, దీన మనస్సు అంటే మనలను మనము తగ్గించుకోవటమే. మనలను మనము తగ్గించుకోవటమే. ఎప్పుడైతే మనలను మనము తగ్గించుకుంటామో మనకున్న దానిని బట్టి మనం అతిశయపడం, గర్వము కానీ అహంభావం కానీ మనకు రాదు. ఎప్పుడైతే రాదో
దేవుడు మన మధ్య నివాసం చేయడానికి సంసిద్ధుడుగా ఉంటాడు. విధేయులుగా ఉండాలి కదండి, వినయము కలిగిన వారుగా ఉండాలి, దీన మనస్సు గలవారిగా ఉండాలి. దావీదును గురించి మనం ఎరిగిన వాడు కదండి. దావీదు ఎలాంటి వాడు అనంటే గొప్ప రాజు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సువిశాలమైన సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకగ్రీవముగా పరిపాలించిన గొప్ప రాజు అండి కదా. యుద్ధశాలి, బలశాలి, ధైర్యశాలి, ఎలుగుబంటిని ఎదుర్కొన్నవాడు, గొల్యాతును ఎదుర్కొన్నవాడు, సింహాన్ని ఎదుర్కొన్నవాడు, అనేక మందితో యుద్ధాలు చేసిన వాడు. అలాంటి వాడు నేనంటే ఏంటనుకున్నారు అని అన్నాడా? ఆయన అంటున్నాడు 86వ కీర్తన మొదటి వచనం చదువుతానండి. 86వ కీర్తన మొదటి వచనములో, యెహోవా నేను దీనుడను కదా. ఆయన అంటున్నాడు, యెహోవా నేను ఎలాంటి వాడునో తెలుసా, నేను దీనుడను దరిద్రుడను. ఈ మాట మాట్లాడుతున్నవాడు దీనుడు కాదు, దావీదు పట్టణమే ఉంది. మనము క్రిస్మస్ వచ్చినప్పుడు పిల్లలు చెప్తాం సంభాషణలు ఏమని, దావీదు పట్టణం ముందు కదండి. ఏ పట్టణం? రాజులు అనేక మంది ఉన్నారు కానీ హిజ్కియా రాజు పట్టణం మందని లేదు, ఉజ్జియా రాజు పట్టణం మందు లేదు, యెషయా రాజు పట్టణం అని లేదు. కానీ దావీదు పట్టణమందు పట్టణము కలిగిన వాడు మాట్లాడుతున్న మాట కాబట్టి, ధైర్యశాలి అయిన వాడు మాట్లాడుతున్న మాట, యుద్ధశాలి అయిన వాడు మాట్లాడుతున్న మాట, ఐశ్వర్య ఘనతను కలిగిన వాడు మాట్లాడుతున్న మాట, నేను దీనుడను దరిద్రుడను. విశ్వాసమైన మనము నేర్చుకోవాలి. చదివేస్తున్నామంటే సరిపోదు, వినేస్తున్నామంటే సరిపోదు. కానీ అంతగనుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, యెహోవా నేను దీనుడను దరిద్రుడను. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఊరికి అన్నాడా? దేవుడు ఊరికి అన్నాడండి. దావీదునే ఎందుకన్నాడు? అతని హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడు. అతనిలో అహం లేదు, గర్వం లేదు. ఎంత ఉన్నా ఏమంటే ఉన్నాడు అని అంటే, యెహోవా నేను దీనుడను ప్రభు, నేను దరిద్రుడను ప్రభు. మనం ఏమంటాము ఒక మంచి ఇల్లు కట్టించుకుంటే, పొలం కొనుక్కుంటే, ఎక్కడో 2 సెంట్లు కొనుక్కుంటే నేర్చుకోవాలండి. మనకంటే అన్ని విషయాల్లో గొప్పవాడైన దావీదు మాట్లాడుతున్నమాట, నేను దీనుడను. అందుకే దావీదు యొక్క నివాసం చేశాడు. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను కారణం నీవు నాకు తోడై ఉందువు. అక్కడే రాశాడు కదండి, నీవు నాకు తోడై ఉంటావు. నేను గాఢాంధకారపు లోయలలో సంచరించిన, నేను భయపడను ప్రభువా, నాకు నమ్మకం ఉంది. కారణం ఏంటో తెలుసా, నీవు నాకు తోడై ఉంటావు. ఆయన తోడు ఉండాలి, ఆయన మనతో ఉండాలి, ఆయన మనతో నివాసము చేయాలి అని అంటే మనము చేయవలసిన పని ఏంటో తెలుసా, ఎన్ని ఉన్నా, చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఎంతెంత ఉన్నా కదా, కలిగినదంతయో ఆయన లేకుండా నాకు కలగలేదు, ఆయన ద్వారానే నాకు కలిగింది అన్న సత్యాన్ని గుర్తెరిగి దీన మనస్సు కలిగిన వారిగా ఉండు, వినయము కలిగిన వారిగా ఉండు. దేవుడు యొద్ద నివాసం చేస్తాడు. ఆదికాండ గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనం చదువుతామండి. ఆదికాండ గ్రంథం, అబ్రహాము వెండి బంగారములు కలిగి ఏమై ఉండేను కదా. అబ్రహాము గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. అబ్రహాము ఏమై ఉండేను అనంటే వెండి బంగారములు కలిగి బహుధనవంతుడు. ఈ బహుధనవంతుడు అంటున్న మాట ఏంటో తెలుసా, 18వ అధ్యాయము 27వ వచనం చదువుతామండి. 18వ అధ్యాయంలో అబ్రహాము అంటున్నాడు, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను నేనెవరినో తెలుసా ప్రభువా, నేను ధూళిని
నేను ఎవరినో తెలుసా? నేను బూడిదను అంటున్నవాడు ఎవరండి? బహుధనవంతుడు. బహుధనవంతుడు అంటున్నవాడు ఏంటో తెలుసా? నేను ధూళి, నేను బూడిద అనగలవా? అలాగ అనగలిగితే దేవుడు నీ అంత నివాసం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నేను ధూళియు బూడిదనన్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు కదా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. వారి గురించి దేవుడు సాక్షిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 8వ వచనం చదవండి. 41. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. చాలండి. దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్రహాం ఎవరో తెలుసా? నా స్నేహితుడు. కారణం, అతడు తాను హెచ్చించుకోలేదు, కానీ బహుధనవంతుడైనా నేను ధూళినన్నాడు, నేను బూడిదనన్నాడు. ఇందులో వినయం కనపడతా ఉంది, ఇందులో దీన మనస్సు కనపడతా ఉంది కదా. గొప్ప పట్టణము కలిగిన దావీదు అంటున్నాడు, నేను దీనుడను దరిద్రుడను. అందులో వినయం కనపడతా ఉంది, విధేయత కనపడతా ఉంది. ఎవరిని ఆయన దృష్టిస్తున్నాడండి? యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఆలోచన చేస్తున్నారా? ఎవరిని ఆయన దృష్టిస్తా ఉన్నాడు అంటే, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వారిని నేనేం చేస్తున్నానో తెలుసా? దృష్టిస్తా ఉన్నాను, వారిని నేను చూస్తా ఉన్నాను కదా. ఎందుకు? వారి యొద్ద నివాసం చేయాలి, వారి యొద్ద ఉండాలి అని ఆయన అభిలాష, ఆయన కోరిక, ఆయన ఆకాంక్ష, ఆయన ఆశ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు విధేయులుగా ఉండాలి. విధేయులుగా లేకపోతే ఆయన మనతో ఉండడు. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, ఒకరి అవిధేయత వలన కదా, దేని వలన? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఏదైనా ఒక మనుషుని దేని వలనండి? అవిధేయత వలన. ఎవరా మనిషి? ఆదాము. ఒక మనిషిని యొక్క అవిధేయత వలన అనేకులు చాలా పాపులుగా ఎలా చేయబడనో, అలాగే ఒకరి విధేయత వలన. ఎవరి? ఒకరు యేసు ప్రభువు. మొదటి ఆదాము అవిధేయుడు, కడపటి ఆదాము విధేయుడు. ఒక మనుషుడు ఆదాము ఎలాంటి వాడు అంటే అవిధేయుడు కనుక దేవునితో సహవాసం చేసిన వాడు, సంధ్య వేళ ప్రతిరోజు దేవునితో కలిసి తిరిగిన వాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు, దేవుని తోటైన ఏదేనులో ఉన్నవాడు, దేవుని చేత వెళ్ళగొట్టబడ్డాడు, దేవునికి దూరస్తుడయ్యాడు. కొన్నిసార్లు దేవుడు మనకు దూరం అవడానికి కారణం ఏంటో తెలుసా? మన అవిధేయత. దేవుడు మన మొర ఆలకించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన యొక్క అవిధేయత. ఈ యొక్క ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఆదాము ఏదేను నుండి ఏమయ్యాడు అంటే వెళ్ళగొట్టబడ్డాడు. చదువుతాం ఆదికాండ గ్రంథంలో. అక్కడ సమయం అయిపోతుందా? ముగిందామండి, సమయం అవుతుంది. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. ఎంత బాధాకరమండి! వెళ్ళగొట్టడం అంటే ఎంత విచారకరమండి! దేవునితో సహవాసము కలిగిన వాడు, అప్పటి వరకు కూడా దేవునితో సహవాసము కలిగిన వాడు ఆదాము. ఆదాము ఏమయ్యాడు అంటే వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. కారణం అవిధేయుడు. 4వ అధ్యాయంలోనే మనం మరొక మాట చూస్తూ ఉంటాం కదండి.
14వ వచనం చూడండి, ఆదికాండ గ్రంథం 4:14. నేను ఈ ప్రదేశం నుండి, ఆయన కూడా వెలగొట్టబడ్డాడండి. ఎవరైనా కయ్యను ఇంకేమంటా ఉన్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాను. చాలండి, ఉన్నారు చాలా మంది కనపడతా ఉన్నారు. కారణం అవిధేయత. వారిలో వినయం లేదు, వారిలో దీన మనస్సు లేదు, వారిలో విధేయత లేదు. అవిధేయత ఉంది. స్వపరీక్ష చేసుకో, విధేయత ఉందో లేదో. సౌలు కూడా అవిధేయుడు. సౌలు కూడా అలాంటి వాడండి. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు అవిధేయుడు. అవిధేయుడు కనుకనే దేవుని మాట వినకుండా గోపుడు మీద ఎగబడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 19వ వచనంలో చదివితే సమూయేలు వచ్చి అంటాడు, నీవు ఎట్లు దోపిడి మీద ఎగబడ్డావు, అమాలేకీయులందరినీ చంపమని దేవుడు చెప్పాడు కదా, ఎందుకు వాటినన్నింటినీ కడగా దాచుకున్నావు అంటున్నాడండి. అంటే అవిధేయుడైనటువంటి సౌలు ఏమయ్యాడండి, విసర్జింపబడ్డాడు. 23వ వచనంలో చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సమానము పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. ఆలోచన చేస్తున్నారా? మనకిచ్చిన హోదా ఎవరిదండి? దేవునిదే. మనకిచ్చిన ఆస్తిపాస్తులు ఎవరివండి? దేవునివే. ఆయన ద్వారానే వచ్చాయి. జాగ్రత్త సుమా, అవిధేయత ఎక్కడన్నా చోటు చేసుకుందేమో, కాబట్టి గర్వం ఎక్కడన్నా చోటు చేసుకుందేమో, అతిశయం అనేది ఎక్కడన్నా చోటు చేసుకుందేమో, దాని ద్వారా మనం నష్టపోతాం. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు కూడా ఆయనే. చదివింది కదా అక్క కదా, మనం అందరూ చదువుకున్నాం ఆ ప్రసంగి గ్రంథం కదా. కాబట్టి ఆలోచన చేయండి. విశ్వాసులైన మనతో దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నేను మీ మధ్య నివాసం చేయాలి అంటే వినయము కలిగిన వారై ఉండండి, దీన మనస్సు కలిగిన వారై ఉండండి కదా. వినయము కలిగిన వారై ఉంటే ఆయన ఏం చేస్తాడంట? యెషయా గ్రంథం మళ్ళా చదువుతాం, 57వ అధ్యాయం 15వ వచనంలో ఆయన వచ్చి ఏం చేస్తాడో చెప్తా ఉన్నాడు. 57వ అధ్యాయం 15వ వచనంలో 2వ భాగం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును కదా. ఆయన ఎందుకు వస్తాడండి? మన మధ్య ఎందుకు నివాసం చేస్తానంటున్నాడు? ఒకవేళ నీ ప్రాణము నీరసిల్లిపోయిందేమో ఉజ్జీవింపజేయడానికి వస్తాడు. నీవు కృంగిపోయావేమో లేవనెత్తడానికి వస్తాడు. ఏమండి, నేను నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నేను వారి మధ్య నివాసం చేస్తాను. ఎక్కడన్నా కృంగిపోయావేమో, ఆర్థికంగా కృంగిపోయావేమో, కుటుంబపరంగా కృంగిపోయావేమో, వ్యక్తిగతంగా కృంగిపోయావేమో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, వినయము కలిగి ఉండు, దీన మనస్సు కలిగి ఉండు. ఈ వాక్యం మొత్తం మాట్లాడుతూ ఉంది. వినయము కలిగి ఉంటే నీ ఒకవేళ నీరసిల్లిపోయినా నీ ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేయడానికి వస్తానని మాట్లాడతాను కదా. ఆలోచన చేస్తున్నారా? ఆయన ఎవరి యొక్క నివాసం చేస్తాడండి? మొట్టమొదటిగా ఆయన కట్టడలను అనుసరించే వారి మధ్య ఆయన నివాసం చేస్తాడు. రెండవదిగా వినయ విధేయతలు కలిగి దీన మనస్సు కలిగిన వారి యొక్క ఆయన నివాసం చేస్తాడు. మూడవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన చదువు. దేవుని ఆలయములకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై
ఉన్నాము కదండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ 18వ వచనంలో. ఏమండి, దేవుని ఆలయములకు విగ్రహముతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి, ఆయన నివసిస్తాడట, నేను వారిలో నివసించి సంచరింతును, వారికి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు కదా. మూడవది, ఆయన మన మధ్య నివాసము చేయాలంటే అక్కడ చెప్తా ఉన్నాడు, మీరు వారి నుండి ప్రత్యేకముగా ఉండుడి కదండి. మీరు వారి మధ్య నుండి బయలుపెడాలి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచూ ఉన్నాడు కదా. మూడవది, ఆయన మన మధ్య నివాసము చేయాలి అంటే మనము దేవుని కొరకు ప్రత్యేకముగా ఉండాలి. వారితో అనంటే దుష్టులు ఉంటారు, మనకు కనపడతా ఉంటారు. బైబిల్ అంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపివేయదు. బైబిల్ అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చుండు చోటను కూర్చుండక. అంటే వారికి మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండండి. అలాగని మాట్లాడొద్దని కాదు. లోకంలో ఉన్నాం కనుక వారి అవసరం మనకు ఉంటుంది, మాట్లాడాలి. కానీ వారి ఆలోచన చెప్పున చేయొద్దు. వారు కూర్చుంటే చోట వేస్ట్గా కూర్చోవద్దు. వాక్యం చెప్తా ఉంది, వారికి వేరుగా ప్రత్యేకముగా ఉండాలి అంటున్నాడు. విశ్వాసులైన మనము దేవుడు మనతో నివాసము చేయాలి అని అంటే మనము ప్రత్యేకముగా ఉండాలి. మన ప్రభువు ప్రత్యేకమైన వాడు. మన ప్రభు ఎలాంటి వాడండి? ప్రత్యేకమైన వాడు. హెబ్రీ 7:26లో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కదా. ఆయన కూడా జక్కి ఇంటికి వెళ్ళాడు, ఆయన కూడా సమరయ స్త్రీ వద్దకు వెళ్ళాడు, ఆయన కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా. ఆ పరిచయం ఏంటో కూర్చున్నప్పుడు భోజనానికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, కానీ ఆయనలో పాపము లేదు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మిట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు కనుక మనము కూడా ప్రత్యేకముగా ఉంటాం. ఎప్పుడైతే ప్రత్యేకముగా ఆయన కొరకు జీవిస్తామో ఆయన మనలో నివాసం చేస్తానంటున్నాడు, మనతో నివాసం చేస్తానంటున్నాడు, ఆయన మన మధ్య సంచారం చేస్తానంటున్నాడు, ఆయన మనకు దేవుడుగా ఉంటానంటున్నాడు, మనము ఆయన ప్రజలముగా ఉంటాము అంటున్నాడు. ఇప్పుడండి ప్రత్యేకత అంటే 14వ వచనం చదువుతాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. నీవు విశ్వాసివి కదా, అవిశ్వాసితో ఏంటి నీకు సంబంధం? నీవు దేవుని ఆలయము కదా, విగ్రహంతో నీకేమి సంబంధం? కాబట్టి నీవు వెలుగు కదా, చీకటితో నీకేమి సంబంధం? దేవుడు అడుగుతున్నాడు. వారందరి నుండి, వాటి నుండి నీవు ప్రత్యేకముగా ఉండు. ఎప్పుడైతే ప్రత్యేకముగా ఉంటావో నీ మధ్య ఆయన నివాసం చేస్తాడు, నీ మధ్య ఆయన సంచారం చేస్తాడు, నీకు ఆయన దేవుడుగా ఉంటారంటున్నాడు, నీకు ఆయన నిన్ను ఆయన ప్రజగా చేసుకుంటారని మాట్లాడతాడు. కనుక విశ్వాసులారా గమనించండి, 3 విషయాలు మనం ధ్యానం చేశాం. ఒకటి, ఆయన మనకు నివాస స్థలముగా ఉండాలి అనంటే, ఆయన మనతో నివాసము చేయాలి అనంటే మొట్టమొదటి మాట ఆయన కట్టడలను అనుసరించేవాడు. రెండవది, ఆయన మనతో నివాసము చేయాలి అంటే వినయము, విధేయత, దీన మనస్సు కలిగిన వారు. మూడవది, ఆయన మనతో నివాసము చేయాలి అంటే విశ్వాసులముగా ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం కలిగిన వారమై. చర్చలో ఉన్నప్పుడు నడుచుకున్నాం, ఒకలాగా బయటికి వెళ్ళడం అంటే వాళ్ళతో కలిసిపోవడం కాదు కదా. నీవు విశ్వాసివి కదా అని అడుగుతున్నాడు. అవిశ్వాసితో నీకేంటి సంబంధం? నీవు వెలుగు కదా, వెలిగింపబడ్డావు కదా, ఆశ్చర్యకరమైన వెలుగులను వచ్చావు కదా. ఒకప్పుడు
చీకటే, కానీ వెలుగులోకి వచ్చావు కదా, మరలా చీకటితో ఏంటి నీకు సంబంధం? నువ్వు దేవుని ఆలయం కదా, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? విగ్రహంతో నీకు పని ఏంటి కదా? బలియాలతో నీకేం పని? దయ్యాలతో నీకేం పని? అపవిత్రతతో నీకేం పని? నువ్వు పవిత్రుడవు కదా, నువ్వు రక్షింపబడిన వాడవు కదా, లేక రక్షింపబడిన వాడవు కదా, వారితో నీకేం పని అని ప్రభు అడుగుతావు. ఏమండి, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటే, పేద మనస్సు కలిగిన జీవితం కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించే జీవితం మనం కలిగినట్లే కాబట్టి ఆయన మనతో నివాసం చేస్తాడు. ఈ లోకంలో ఉండగా మనతో నివాసం చేస్తాడు. రేపు ఒకవేళ చనిపోయినా, మనం చెప్పుకున్నాం, మన ప్రియులు దైవజనులు ప్రకాష్ గారు కదా, మన నుండి వెళ్ళారు. ఎక్కడ నివాసం చేస్తా ఉన్నారు? ఆయన దేవుని యొద్ద నివాసం చేస్తారు. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. రేపు ఒక రోజు రాజ్యం, ఆయన రాజ్యం రానై ఉంది. ఈ లోకము సమాప్తమైన తర్వాత ఆయన రాజ్యము రానై ఉంది. మన నివాసాలు ఆయనతో ఉంటాయి. ఆయన మనతో కాపురం చేస్తాడు కదా. ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుతాము. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలైందును. దేవుడు అదే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. ఎంత చక్కని మాట! ఈ లోకంలో మనతో నివాసము చేసే దేవుడు మరొక లోకాన్ని లేక మరొక రాజ్యాన్ని ఆయన స్థాపించినప్పుడు ఆ రాజ్యంలో కూడా మనతో నివాసం చేస్తాడు. ఆ రాజ్యంలో మనతో కాపురం చేస్తాడు. మనం విడిచిపెట్టడండి. ఆ రాజ్యంలో మనకు దేవుడై ఉంటాడు. ఆ రాజ్యంలో మనకు తోడై ఉంటాడు. ఈ విషయాలని నమ్మి దేవుని సహాయం మనకు కావాలి, దేవుని తోడు మనకు కావాలి, దేవుని నివాసం మనతో ఉండాలి, ఆయన ఉనికి మనతో ఉండాలి, ఆయన సన్నిధి మనతో ఉండాలి. లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమేమున్నా వ్యర్థమే. ఆయన లేని జీవితము వ్యర్థం. మనకి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ విషయాలు గుర్తుపెట్టుకొని వినయ విధేయతలతో ప్రత్యేకమైన జీవితం కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారుగా ఉంటూ ఆయన కృపలో ముందుకు సాగితే ఆయన నివాసము మనతో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు. ఆ సత్యాన్ని గ్రహించి ప్రభు కృపలో ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. నీవు మహామహిమలో ఉన్నప్పటికీ కూడా, ఆ అమరత్వంలో ఉన్నప్పటికీ కూడా, ఆ దేవత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్నిక లేని మా మధ్య ఉండటానికి ఇష్టపడతా ఉన్నాం. అయినప్పటికీ ఇదిగో నాయన మాకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. నీ కట్టడలను అనుసరించి నడవమంటున్నావు, దీనత్వం కలిగి జీవించమంటున్నావు, వినయ విధేయతలు కలిగి జీవించమంటున్నావు, ప్రత్యేకంగా ఉండండి అంటున్నావు ప్రభువా. అలాంటి సందర్భాల్లో నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను ప్రభువా. ఇంతవరకు నీ బిడ్డలు ప్రత్యేకంగా లేరేమో, దీనత్వం కలిగి లేరేమో, వినయం కలిగి లేరేమో, నీ కట్టడలను అనుసరించి నడుచుకునే వారుగా లేరేమో. ఇక నుండైనా నీ మాటలు విన్నారు ప్రభు. ఆయన నీ చిత్తానుసారం, నీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించి మా ప్రాణప్రియుడును రక్షకుడును యేసుక్రీస్తు వారి మహిమకర నామములో ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. కొన్ని సమయం ఇచ్చినటువంటి సోదరి సుశీలమ్మ గారు, ఆవిడ పిలిచారు నన్ను. అలాగే సూర్యరావు గారు వారు పిలిచారు. అక్క అయితే నేను వచ్చి 2-3 సార్లు ఫోన్ చేసిందంటండి. అయితే మరి ఫోను పాప ఆన్లైన్ క్లాస్ కనుక ఫోన్ ఎక్కడ కుదరలేదు. అయినా అక్క నేను ఇంటికి వచ్చి
తప్పకుండా రావాలి తమ్ముడు, మన స్వాతంత్రం ముందు నువ్వు తమ్ముడు కనుకని రాముడు అన్నది అంటే చిన్నప్పుడు జరిగి కనుక. కాబట్టి నేను వేదిక రావడానికి ప్రభుత్వం చూపించాడు. మరి నాకు సమయం ఇచ్చిన అక్కకు, సుశీలమ్మ గారికి, పెద్దలందరికీ, స్త్రీ సమాజం వారికి, అవస్థలకు, యూత్ వారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంతవరకు మరి ప్రియ నరిచరుడు చెప్పిన మాటలు మనము ఆలకించాము, ఆలోచించాము. ఆ కట్టడలను, నిధులను అనుసరిస్తే మనలో నివసిస్తారు అని ఒక వంశాన్ని బట్టి అనేకమైన మాటలు మన మీద మనకి చెప్పి ఉన్నారు. దాన్ని అనుసరించి నడుచుకుని ముందు కొనసాగిద్దాం. ఇటు మాటలు, ఇటు ఆశీర్వాదము, అలాగే మనల్ని ప్రేమించి అడిగిన వెంటనే రావడానికి అనుమతించుకొని మన మంచికి వచ్చి నిలబడి సాక్షి చెప్పడానికి ఇచ్చిన తమ్ముడు దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం సంఘం తరపుని. కనుక మరి ఆయన ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా మరి ఏంటంటే నాన్నగారు మనం ఎంతగానో ప్రోత్సాహం చేసి చిన్నపిల్లలు అంటే యూత్ వారిని, వారి పిల్లలు జాగ్రత్త, సరిగ్గా చదవండి, దేవుని ఎందుకు భయభక్తులు కలగండి, ఆలోచన కలగండి, పర్వత రాజ్యానికి వెళ్ళాలంటే క్రమం ఉండాలి, విధేత ఉండాలి అని చెప్పేవారు ఆయన పరిశుద్ధ ఆత్మతో. ఆయన ఎప్పుడూ బొంబాయి నుంచి వచ్చినా ఇక్కడికి వచ్చి వాక్యం బోధించేవారు. సభల్లో కూడా మేము పరిస్థితిలో లేక ఆ దైవజనులకి ఆయనే కానుకలు ఇచ్చి ఈ మీటింగ్ అంతటి కూడా మా మీద వేసి నేను దైవజనులు చూసుకుంటాను, మీరు ఇది చూసుకోండి అనేవారు. అంత ప్రేక్షించి మనల్ని బలపరిచారు. ఆ విశ్వాసాలు ఇంకా ఉన్నారు. కనుకే మరి దైవజనులుగా తమ్ముడు మరి ముంబై పట్టణంలో ఆ రీతిగా బోధిస్తూ అనేక ఆత్మలు సంపాదిస్తున్నాడు. మన గ్రామానికి వస్తున్న ఎంతో ధన్యత, మన సంఘానికి వస్తున్న ఎంతో ధన్యత. అట్టి విశ్వాసం, అట్టి నిరీక్షణ వారి కుటుంబానికి అలాగే మన సంఘానికి నిత్యము కృతజ్ఞతగా నేను అనుభవిస్తున్నాను. కృతజ్ఞతగా ఆయన్ని మరి ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్ర. మరి ఎంతవరకు సహాయం చేసిన గొప్ప దేవుడు మనకు కూడా ఉండి నడిపించేలా. ఎన్ని దినాలు ఉంటారో తెలియదు, కానీ మరి ఖాళీ ఉన్నప్పుడు వచ్చి మాకందరికీ బోధించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అందరూ